ఫైనల్లీ మా తిరుపతి దర్శనం కంప్లీట్ అయిపోయింది. సో మాకు ఇంకా ఒక రోజు టైం ఉంది. సో నెక్స్ట్ డే మార్నింగ్ అందరం ఫాస్ట్గా రెడీ అయిపోయి కొండ కిందకి వెళ్ళిపోదామని చెప్పి ఫిక్స్ అయ్యాం. సో లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసేసుకొని కిందకు వచ్చి ఊబర్ బుక్ చేసుకొని కొండ కిందకి వెళ్ళిపోవడం స్టార్ట్ చేసాం. నాకైతే ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అని మాత్రం నిజంగా చెప్పొచ్చు. బికాజ్ నేను చాలా ఇయర్స్ తర్వాత తిరుపతి వెళ్ళాను. సో మాకు ఇంకా టైం ఉంది కాబట్టి లగేజ్ అంతా క్లాక్ రూమ్లో పెట్టేద్దామని చెప్పి స్టేషన్కి వచ్చి ఫస్ట్ అయితే లగేజ్ అంతా క్లాక్ రూమ్లో పెట్టేశాం. సో క్లాక్ రూమ్లో పెట్టేసిన తర్వాత స్టేషన్ ఎదురుగానే బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక హోటల్ కనిపించింది. సో మాకు విజయవాడ వారి రెస్టారెంట్ అని కనిపించగానే వెళ్ళిపోయి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాం. సో బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఆలోచించింది ఏంటంటే ఎక్కడికి వెళ్దామని చెప్పి. సో మాకు తెలిసిన చుట్టాలు రిఫరెన్సెస్ ద్వారా మేము ఒక 5 టెంపుల్స్ సెలెక్ట్ చేసుకొని ఆటో వాళ్ళతో ప్యాకేజ్ మాట్లాడుకొని టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో ఫస్ట్ టెంపుల్ వచ్చేసి కపిలేశ్వర స్వామి టెంపుల్. సో కపిలేశ్వర స్వామి టెంపుల్ ఎంట్రన్స్లోనే శివుడి విగ్రహం, నంది అసలు చాలా 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 నచ్చింది నాకైతే. సో ఎందుకంటే నేను ఫస్ట్ టైం తిరుపతి వస్తున్నా కాబట్టి నాకు ఇంత ఎక్సైట్మెంట్. సో లోపలికి వెళ్తూ ఎంట్రన్స్లో మనకి చాలా షాప్స్ ఉంటాయి. అండ్ లోపలికి వెళ్ళంగానే నాకైతే ఫస్ట్ వాటర్ ఫాల్ కనిపించింది. చిన్న చిన్న గుళ్ళు కూడా ఉంటాయి లోపల. బట్ ఈ వాటర్ ఫాల్ దగ్గర స్నానం చేయొచ్చు, తడవచ్చు అని చెప్పారు. బట్ మాకు అది ముందు తెలియదు కాబట్టి జస్ట్ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి నెత్తి మీద నీళ్లు జల్లేసుకొని లోపలిగా యాక్చువల్ దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్ళిపోయాం. అండ్ ఆల్సో వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ ఈజ్ ప్రొహిబిటెడ్ కాబట్టి నేను ఎట్లాంటి వీడియోస్ షూట్ చేయలేదు. అండ్ లోపలికి వెళ్ళి ఫస్ట్ అయితే దర్శనం కంప్లీట్ చేసేసుకున్నాం. నాకైతే చాలా బాగా అనిపించింది టెంపుల్. ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోస్లో చూపించేస్తాం.